మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. ఇక స్థానిక ఎన్నికలపై కసరత్తు మొదలుపెట్టింది ప్రభుత్వం. పిఆర్ మున్సిపల్ అధికారులతో ఈ నెల 6న ఎన్నికల కమిషనర్ భేటీ కాబోతోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన కసరత్తు ప్రారంభించేలా దిశానిర్దేశం చేశారు. ఈ నెల 6న మున్సిపల్ పంచాయతీరాజ్ అధికారులతో భేటీ కానున్నారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పునేటా. ఇక బీసీ రిజర్వేషన్ల కోసం డెడికేటెడ్ కమిషన్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. కమిషన్ కు అవసరమైన బీసీ జనాభా వివరాలను కూడా పంచాయతీరాజ్ శాఖ, మున్సిపల్, తర్వాత పరిషత్, చివరిగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. స్థానిక సంస్థల ఎన్నికలు సాఫీగా నిర్వహించేందుకు అవసరమైన సూచనలు చేయనున్నారు ఎన్నికల కమిషనర్ పునేటా. సో దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట అందిస్తారు. అయితే వెంకట, ఏపీలో మళ్ళీ ఎన్నికల హడావిడి అయితే ప్రారంభం కానుంది. సో మున్సిపల్, పరిషత్, పంచాయతీ ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వం కసరత్తు కూడా చేస్తోంది. సో పూర్తి స్థాయిలో నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చేటువంటి అవకాశం ఉంది వెంకట్? స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కొంత ఉత్కంఠ అయితే దాదాపు ఏడాది కాలంగా కొనసాగుతోంది. ఎందుకంటే 2021లో నిర్వహించినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు గడువు ముగియక ముందే, 5 సంవత్సరాల కాల పరిమితి ముగియక ముందే ఎన్నికలు నిర్వహిస్తారు, ఏదో రాజ్యాంగంలోని ఒక దాన్ని తీసుకుని అనేటువంటి ఉన్నటువంటి లొసుగులను వాడుకునేటువంటి ప్రచారం జరిగింది. వాస్తవానికి ఏడాది ఫిబ్రవరి లేదా మార్చ్, ఏప్రిల్ నెలల్లోనే ఈ ప్రక్రియ పూర్తవుతుందని అందరూ అంచనా వేసినప్పటికీ ఈసారి మాత్రం అది ఆలస్యం అవుతోంది. అంటే అనుకున్న స్థాయిలో లేకపోవడం, అదే విధంగా సంక్షేమ పథకాలను అమలు చేసేటువంటి విషయంలో జరుగుతున్నటువంటి కాస్త జాప్యం గానీ, లేదంటే మరికొన్ని అంశాలకు సంబంధించి కానీ కొంత రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ వెనకడుగు వేసింది అనేటువంటి వ్యాఖ్యలు కూడా వినపడినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అక్టోబర్ లోపే ఈ కార్పొరేషన్ ఎన్నికలు గానీ, పంచాయతీ ఎన్నికలు గానీ, మున్సిపల్ ఎన్నికలు గానీ, పరిషత్ ఎన్నికలు గానీ, ఇలా మిగిలి ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలన్నీ కూడా పూర్తి చేసేయాలనేటువంటి లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోంది. అయితే ఆగస్టు 3వ వారంలో దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేసేటువంటి అవకాశం ఉండొచ్చు. దాదాపుగా 2వ వారం అనే ప్రచారం జరుగుతోంది కానీ మరికొన్ని కార్యక్రమాల కారణంగా, కొంత ఈ ఎల్నినో ప్రభావం కానీ, వీటన్నిటి కారణంగా కొంత క్షేత్రస్థాయిలో ఈ ప్రభుత్వానికి ఇబ్బందులు ఉన్నాయి. అందుకని 3వ వారానికి దాన్ని పోస్ట్ పోన్ చేశారు. 1 వారం తర్వాత విడుదల చేసేటువంటి అవకాశం ఉందనేటువంటి వార్తలు అయితే వస్తున్నాయి. ముఖ్యంగా ఇక్కడ అంటే అటు శాంతి భద్రతలకు సంబంధించి కానీ, మరికొన్ని కీలక అంశాలకు సంబంధించి కానీ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించింది అనేటువంటి వార్తలు కూడా కొంత వినపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా అటు వైసీపీకి బలంగా ఉన్నటువంటి ప్రాంతాల మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. సంక్షేమ కార్యక్రమాలను ఆయా ప్రాంతాలను అమలు చేసేందుకు కూడా ఒక కసరత్తు ప్రణాళికను సిద్ధం చేసుకున్నారనేటువంటి వార్తలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో కొంత ఇదైతే ఇక్కడ ఆసక్తిని రేపుతున్నటువంటి అంశంగానే చూడొచ్చు. అండ్ అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న ఓటర్ల జాబితాల సవరణ గాని, పోలింగ్ కేంద్రాల గుర్తింపు ప్రక్రియకు అధికారులకు ఎంత సమయం పట్టేటువంటి అవకాశం ఉందంటారు? అయితే ఈ పోలింగ్ కేంద్రాల పునర్విభజన ఇవన్నీ కూడా కొంత ఇప్పుడు ఎఫ్ఐఆర్ కి సంబంధించి తుది ముసాయిదా వచ్చిన తర్వాతనే జరిగేటువంటి అవకాశం అయితే కనపడుతోంది. ఈ పోలింగ్ కేంద్రాల విషయంలో కొంత సందిగ్ధత అయితే కనపడుతోంది అనేటువంటి మాట ఉంది. ఎందుకు అనంటే అటు రాష్ట్ర ప్రభుత్వం ఈ జిల్లాల మార్పు గాని ఇలా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్న తర్వాత దీనికి సంబంధించి కొంత ప్రజల్లో కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా ఇటీవల జరిగినటువంటి ఎఫ్ఐఆర్ ప్రక్రియ కూడా కొంత ఇక్కడ ఉత్కంఠను రేపేటువంటి అంశం. చాలా వరకు కూడా దొంగ ఓట్లను కానీ, లేదంటే అటు ముఖ్యంగా 2 ఓట్లు ఉన్నటువంటి వాళ్ళని కానీ తొలగించడం జరిగింది. కాబట్టి ఈ ప్రక్రియ కొంత అంటే తుది ముసాయిదా వచ్చిన తర్వాత ఓటర్ లిస్ట్ ప్రకటించిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ విషయంలో అడుగులు వేసేటువంటి సంకేతాలు అయితే కనపడుతున్నాయి. అటు పోలింగ్ కేంద్రాల విషయంలో ఎటువంటి గందరగోళం లేకుండా ఉండేందుకు అటు ఎన్నికల సంఘం ఇప్పటికే కసరత్తు కూడా మొదలుపెట్టింది. జిల్లాల కలెక్టర్లు సమన్వయం చేసుకుని పూర్తి స్థాయిలో అడుగులు వేస్తున్నారనేటువంటి మాట కూడా వినపడుతోంది. అండ్ ఇటు బీసీ జనాభా లెక్కల సేకరణకు ఇటు పంచాయతీ రాజ్ అలాగే మున్సిపల్ శాఖలు ఏ పద్ధతిని వాడుతున్నాయి? అండ్ దీనికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? దీనికి మరో 2 వారాలకు పైగా పట్టేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అటు పంచాయతీరాజ్ ముఖ్యంగా బీసీ, ఎస్సీ జనాభా విషయంలో, ఎస్టీ జనాభా విషయంలో కొంత కసరత్తు అయితే చేస్తోంది. ముఖ్యంగా ఇటు అభ్యర్థుల ఎంపిక విషయంలో కానీ, అదే విధంగా ఈ మహిళలకు అంటే కేంద్ర ప్రభుత్వం చెప్పినా చెప్పకపోయినా మేము 33% రిజర్వేషన్ అంటే మహిళలకు పెద్ద ఎత్తున అవకాశాలు కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది.
కాబట్టి దీనికి సంబంధించి ఇప్పటికే అటు రాజకీయ పార్టీల పరంగా కూడా సర్వేలు పూర్తయ్యాయి అనేటువంటి మాట కూడా వినపడుతుంది. ఈసారి మహిళలకు పెద్ద ఎత్తున అవకాశాలు కల్పించే దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వం గానీ అటు ప్రతిపక్ష పార్టీ గానీ అడుగులు వేస్తుంది అనేటువంటి మాట కూడా ఉంది. కాబట్టి ఇక్కడ కొంత క్షేత్రస్థాయిలో కొన్ని అంశాలకు సంబంధించి అయితే జాప్యం కొనసాగుతుంది అనేటువంటిది అయితే చెప్పుకోవచ్చు. అండ్ అంతేకాకుండా ఇటు రిజర్వేషన్లు 50% మించకూడదు అని చెప్పేసి ఒక నిబంధనల నేపథ్యంలో ఈ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఎలాంటి ప్రాధాన్యత సంతరించుకోబోతోంది అంటారు? అయితే ఇక్కడ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి తెలంగాణలో జరిగినటువంటి పరిణామాలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుంది. ముఖ్యంగా ఇటు బీసీ రిజర్వేషన్ల విషయంలో కానీ ఎస్సీ రిజర్వేషన్ల విషయంలో కానీ వీటన్నిటికి సంబంధించి అటు తెలంగాణ ప్రభుత్వం కొంత దూకుడుగా వెళ్లడం, ఆ తర్వాత సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ, హైకోర్టులో ఎదురు దెబ్బ కానీ సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ కానీ తగిలినటువంటి నేపథ్యంలో కొంత ఇక్కడ ఏపీ ప్రభుత్వం కూడా అటువంటి అవకాశాలు ఏవీ లేకుండా కాస్త జాగ్రత్తగానే నిర్ణయం తీసుకునేటువంటి సంకేతాలే కనపడుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే అటు న్యాయ నిపుణులతో కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్చిస్తోంది. అలా ఇటీవల జరిగినటువంటి డిఎస్సి రిక్రూట్మెంట్ విషయంలో కూడా తీవ్ర స్థాయిలో ఈ రిజర్వేషన్లకు సంబంధించి కొంత చర్చ జరిగింది. కాబట్టి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో అటువంటి అవకాశాలకు తావు లేకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే అడుగులు వేస్తోంది. అండ్ అలాగే ఈ ఆగస్టు 6th భేటీ ఉండింది. సో అందులో పునేటా నిర్వహించే సమావేశంలో ఈ బ్యాలెట్ పేపర్లకు సంబంధించి కానీ ఈవీఎంలకు సంబంధించిన కానీ ఏదైనా స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉందా ఈ భేటీ తర్వాత? అయితే ఈ బ్యాలెట్ తోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేటువంటి అవకాశం అయితే ఉంది. అటు ఈవీఎంలను కూడా స్థానిక సంస్థల్లో ప్రవేశపెట్టాలి అనేటువంటిది కొంత కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా మొన్న మధ్య అంటే అటు కేంద్ర ఎన్నికల సంఘం ఆలోచిస్తున్నట్టుగా ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు అటువంటిది నిర్వహిస్తే అనవసరంగా టెక్నికల్ సమస్యలు కానీ లేదంటే ఇప్పటికే ఈవీఎంల విషయంలో ఉన్నటువంటి ఆరోపణలు కానీ మరింత బలోపేతం అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ బ్యాలెట్ ద్వారా ఎన్నికలకు వెళ్తే బాగుంటుంది అనేటువంటి మాట కూడా కొంత వినపడుతోంది క్షేత్రస్థాయిలో. రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తానికైతే ఏపీలో మళ్ళీ ఎన్నికల హడావిడి ప్రారంభం కానుంది. మున్సిపల్ పరిషత్ పంచాయతీ ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సెప్టెంబర్ 2వ వారం నుంచి మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే అక్టోబర్ 2వ వారంలో పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంటే 40 రోజుల్లో విడతల వారీగా స్థానిక ఎన్నికలు పూర్తి చేయాలని అధికారులకు తెలిపింది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం ముప్పనంగా కూడా వైపు కసరత్తు చేస్తుంది. తొలుత మున్సిపల్ ఎన్నికలు నిర్వహించి ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. చివరి విడతలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఓవైపు సన్నాహాలు కూడా చేస్తున్నారు. అయితే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పునేటా ఈ నెల 6న మున్సిపల్ పంచాయతీ రాజ్ అధికారులతో భేటీ కానున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కసరత్తు ప్రారంభించేలా అందరికీ దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే కూడా బీసీ రిజర్వేషన్ల కోసం డెడికేటెడ్ కమిషన్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత రిజర్వేషన్ల ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. అయితే కమిషన్ కు అవసరమైన బీసీ జనాభా వివరాలను పంచాయతీ రాజ్ శాఖ అందించింది. ముందు మున్సిపల్, ఆ తర్వాత పరిషత్, లాస్ట్ లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈ క్రమంలో మున్సిపల్ వార్డుల విభజన, కోర్టులో కేసు కారణంగా స్టే ఉన్న మున్సిపాలిటీలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు, అలాగే తదితర అంశాలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చర్చించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సాఫీగా నిర్వహించేందుకు అవసరమైన సూచనలు కూడా చేయనున్నారు. సో మొదటిలో మున్సిపల్ ఎన్నికలు, తర్వాత 2వ విడతలో పరిషత్ అంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, లాస్ట్ లో గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు, 3 ఎన్నికలు విడతల వారీగా నిర్వహించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. సో మొత్తానికైతే స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారు కోసం ప్రభుత్వం ఇప్పటికే ఒక డెడికేటెడ్ కమిషన్ ను కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ కు అవసరమైన బీసీ జనాభాకు సంబంధించిన ఖచ్చితమైన వివరాలను సేకరించి అందించే బాధ్యతను పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలకు అప్పగించింది. సో మొత్తంగా త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే దిశగా అటు ప్రభుత్వం, ఇటు ఎన్నికల సంఘం శరవేగంగా ఓవైపు అడుగులు వేస్తున్నాయి.